మెదక్ జిల్లాలో ధరణిలో పెండింగ్ దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. నిన్న వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పశు వైద్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ధరణి దరఖాస్తుల పరిరక్షణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు సూచనలు, సలహాలు చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో 100 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా CCLకి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి RDOస్కే లాగిన్స్ ఇచ్చేసినారు, డైరెక్ట్ RDO లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమైంది. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. అలాగే వైద్యాధికారుల సేవల గురించి రోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని కూడా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.